ఈరోజు ఓపెనింగ్ సూచనలు పాజిటివ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ సుమారు 1.4 పాయింట్లు పెరిగింది. కానీ గత సెషన్లో నిఫ్టీ 24,000 కంటే దిగువలోనే క్లోజ్ అయింది. లు భారీగా సేలింగ్ చేయగా లు మంచి సపోర్ట్ ఇచ్చారు. యుఎస్ మార్కెట్లు రికార్డ్ హైస్ వద్ద క్లోజ్ అయ్యాయి. గ్లోబల్ సపోర్ట్ ఉన్నప్పటికీ లోకల్ మార్కెట్ ఇంకా ప్రెషర్లోనే ఉంది. క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ పాలసీకి గవర్నమెంట్ బూస్ట్ ఇచ్చింది. ఇది ఇండస్ట్రీకి పాజిటివ్. డీమార్ట్ మంచి రెవెన్యూ మరియు మార్జిన్ గ్రోత్ చూపించింది. జిందాల్ స్టీల్ కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్తో ఎక్స్పెక్టేషన్స్ను బీట్ చేసింది. క్వార్టర్లీ రిజల్ట్స్లో కోటక్, అదాని పోర్ట్స్, డీమార్ట్ వంటి కంపెనీలు మంచి పనితీరు చూపగా కొన్ని కంపెనీలు మాత్రం నిరాశపరిచాయి. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్ మరియు ఎన్ఐఎం ఎక్స్పాన్షన్ కనిపిస్తోంది. జీఎన్పీఏ తగ్గడం కూడా పాజిటివ్ సిగ్నల్. వారి ఎనర్జీస్లో రెవెన్యూ మరియు ఎబిడ్డా గణనీయంగా పెరిగాయి. మాడ్యూల్ ప్రొడక్షన్ మరియు ఫ్యూచర్ గైడెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ రెండు స్టాక్స్లో మంచి అప్సైడ్ అవకాశాలు ఉన్నాయి. భారత్ డైనమిక్స్, టీవీఎస్ మోటార్స్, డెలివరీ, ఎస్బీఐ మరియు నామ్ ఇండియా స్టాక్స్లో 19% నుండి 31% వరకు అప్సైడ్ ఉంది. అదనంగా సమ్మర్ థీమ్లో రాడికో ఖైతాన్, జేడస్ వెల్నెస్, కమిన్స్ ఇండియా, అంబర్ ఎంటర్ప్రైజెస్ వంటి స్టాక్స్పై ఫోకస్ ఉంది. వేడికాలం డిమాండ్ వల్ల ఈ స్టాక్స్కు షార్ట్ టర్మ్ ట్రిగ్గర్ ఉంది. నిఫ్టీ 24,000 దిగువలో బలహీనంగా ఉంది. 23,800 మరియు 23,700 కీలక సపోర్ట్ లెవెల్స్. 24,150 పైకి వెళ్తేనే స్ట్రెంగ్త్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి 55,000 లెవెల్ కీలకం. 55,500 దాటితే మాత్రమే మొమెంటం పెరుగుతుంది. మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్లలో బ్రెడ్త్ నెగటివ్గా ఉంది. అన్ని సెక్టార్లు నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. పిఎస్యు బ్యాంక్స్ మరియు ఆటో సెక్టార్లో ఎక్కువ బలహీనత కనిపించింది. వారాంతంలో ఫార్మా, ఐటీ, రియాల్టీ సెక్టార్లు మంచి పెర్ఫార్మెన్స్ చూపించాయి. కానీ షార్ట్-టర్మ్లో మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ స్పష్టంగా ఉంది. నిఫ్టీ ఆప్షన్ రేంజ్ 23,600 నుండి 24,400 మధ్య ఉంది. 24,000 పైకి వెళ్తే కాల్ బాయింగ్ చేయవచ్చు. సెన్సెక్స్ మరియు బ్యాంక్ నిఫ్టీకి స్ప్రెడ్ స్ట్రాటజీలు సూచించబడ్డాయి. సిమెన్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా వంటి స్టాక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ అవకాశాలు ఉన్నాయి. కోల్ ఇండియా షార్ట్ టర్మ్ ట్రేడ్గా ఇవ్వబడింది. సుమారు 13% అప్సైడ్ ఉంది. జీఈ షిప్పింగ్ కూడా టెక్నికల్ బ్రేకౌట్తో బై రేటింగ్లో ఉంది. ఆర్బీఎల్ బ్యాంక్ మరియు నెట్వెబ్ టెక్ స్టాక్స్ బ్రేకౌట్కు దగ్గరగా ఉన్నాయి. ఇంట్రాడేలో అశోక్ లేలాండ్ మరియు హిందుస్థాన్ జింక్ షార్ట్ ట్రేడ్స్ సూచించబడ్డాయి. మార్కెట్ బ్రెడ్త్ నెగటివ్గా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి.